Are you ready for this marriage? ఆఫ్ కోర్స్ మీరు కూడా రెడీనే కదా. I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. ఆఫీస్ టైం అయిపోతుంది. ఓ పని చేద్దాం, బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్దాం. గుడ్ మార్నింగ్ జాను. గుడ్ మార్నింగ్. ఏంటి మధ్య పొద్దున్నే లేస్తున్నావు, జిమ్కి వెళ్తున్నావు, వర్కౌట్ చేస్తున్నావు, స్లీప్ షెడ్యూల్ కూడా సెట్ చేసావు. నైస్. ఎస్. అవును, బ్రేక్ఫాస్ట్ ఏం తిందాము? ఇక్కడ ఒక చిన్న ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ మ్యాడ్ ఉంటుందంట. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయాలా? బేబీ బ్రేక్ఫాస్ట్ నేను హ్యాండిల్ చేస్తాగా. అవునా, సూపర్. అయితే ఇంట్లో ఎలాగో దోసపిండి ఉంది కదా, క్రిస్పీగా మంచిగా. క్రిస్పీగా చేయాలి, ఫోల్డ్ చేయకూడదు, హోటల్లో పెట్టినట్టు టోపీ దోశ స్టైల్లో ఉండాలి. కరెక్ట్. పార్ట్ 1 గుర్తుంది సుషు, కానీ పార్ట్ 2లో ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా. ట్విస్టా? ఏం ట్విస్ట్? బ్రేక్ఫాస్ట్ నేను ప్రిపేర్ చేస్తా అంది ఎమ్మెల్యే పెసరట్లు, టోపీ దోశలు కాదు. హెల్దీ సాలెడ్స్, ఫ్రూట్స్, జ్యూసెస్ అలాంటివి. వాట్? యు నో వాట్ దే సే రైట్? వర్కౌట్ 30%, ఫుడ్ 70%. ఇట్ మ్యాటర్స్ అ లాట్. ఇప్పటి నుంచి మనం ఓన్లీ హెల్దీ ఫుడ్ తింటున్నాం. హెల్దీ ఫుడ్డా? అంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ పారిజ్. ఓట్స్ పారిజా? ఓట్స్ పారిజ్జా? అమ్మో. జాను, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఆఫ్టర్ లీవ్ ఫర్ మై ఆఫీస్ ఎర్లీ. వెళ్ళొస్తా, ఓకే? టోపీ దోశ ఏమంటే దోశ లేకుండా నాకు టోపీ పెడుతుంది ఏంటిది? Preservatives, artificial colors, flavors, emulsifiers. బేబీ, లంచ్ ప్లాన్స్ ఏంటి? మనం బ్రేక్ఫాస్ట్ ఇందాకే కదా సుశాంత్ చేసింది. ఓట్స్ కూడా ఒక బ్రేక్ఫాస్టేనా జాను? బ్రేక్ఫాస్ట్ అంటే వేడి వేడి ఇడ్లీ పైన నెయ్యి వేసి అలా కారపొడి చల్లి పక్కన తాలింపేసిన కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి, చిన్న చిన్నగా ఇడ్లీలు తుంపుకొని అలా అద్దుకొని తింటే ఉంటది. అది బ్రేక్ఫాస్ట్ అంటే. ఇదే బేబీ ప్రాబ్లం. మన లైఫ్ స్టైలే మన ప్రాబ్లం. మన ఫుడ్ హ్యాబిట్స్ ప్లే అ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్. అది మార్చుకుంటే సగం ప్రాబ్లమ్స్ తీరిపోతాయి తెలుసా? మిగతా సగం ఇల్లు వదిలేస్తే తీరిపోద్దాము. What? ఏం లేదు. మరి ఏంటి లంచ్ ప్లాన్? నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అంటే బ్రేక్ఫాస్ట్ ఎలాగో తుప్పాసే, అంటే బ్రేక్ఫాస్ట్ ఎలాగో టాప్ క్లాసే. జాను కొంచెం లంచ్ యావరేజ్గా బిర్యానీ కానీ, కబాబ్స్ కానీ, పాస్తా కానీ అలా ఏదన్నా ప్లాన్ చేయొచ్చు కదా. అండ్ ఆల్సో మధ్యాహ్నం పూట డైజెషన్ పవర్ ఎక్కువ ఉంటుందంట. ఎక్కువ తిన్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆర్డర్ చేయమంటావా? నువ్వేం ఆర్డర్ చేయకు, లంచ్ నేనే ప్రిపేర్ చేస్తా. నువ్వు ప్రిపేర్ చేయి, లేకపోతే నీ పిచ్చి డైట్ ప్లాన్తో నీ బాడీని రిపేర్ చేయి, కానీ నన్ను మాత్రం ప్లీజ్ స్పేర్ చేయి. అంత భయపడకు సుశాంత్, లంచ్ టేస్టీగానే ఉంటుంది చూడు. రియలీ? యా. జాను, ఏంటిది? 2 పుల్కాస్ విత్ బాయిల్డ్ చికెన్. అదే మన లంచ్. పుల్కాస్ విత్ బాయిల్డ్ చికెన్. బాయిల్డ్ చికెన్ అంటే? వెజిటబుల్స్ తో పాటు చికెన్ బాయిల్ చేయడం. దాంట్లో కొన్ని స్పైసెస్, మసాలా వేస్తే చికెన్ కర్రీ అయిపోయేది కదా జాను. ఎగ్జాక్ట్లీ. అంత స్పైసెస్ తినకూడదు, అందుకే లైట్ గా పింక్ సాల్ట్, లైట్ గా టర్మరిక్ వేసి చేశా. ఆది మానవులు ఫస్ట్ టైం వంట వండుకుంటారు చూడు, అప్పుడు కూడా దీనికన్నా మంచిగానే అయి ఉంటుంది, ఐఎమ్ షూర్. అరే, ఈ మెయిల్ ఫార్వర్డ్ చేశాను, చూసుకో ఒకసారి. అంత కరెక్ట్గా ఉంటే ఫార్వర్డ్ చేసి. ఓకేరా, చేసేస్తా. ఇంకేంటి, తిన్నావా? ఫుల్. ఏం తిన్నావు? బట్టర్ చికెన్ బగారా రైస్ ఇచ్చి వాడేసిన, దాంతోపాటు స్పైసీనెస్ కోసం చికెన్ 65 కూడా ఆర్డర్ చేసిన. అద్దరిపోయింది. ఏంటి, బటర్ చికెన్ విత్ బగారా రైస్? ఇంత నీ సంగతి ఏంటి, తినావా లేదా? నేనా? తిన్నా. ఏం తిన్నావేంటి? బటర్ చికెన్ వండడం స్టార్ట్ చేసిన 5 minutesకి గ్యాస్ అయిపోతే ఏ స్టేజ్లో ఉంటుంది అది తిన్నా. ఏం చెప్తున్నావురా? సుషు. అదేరా, హెల్త్ ఇస్ వెల్త్, సెలరీ బ్రాక్లీ. దీని తల్లి, నీకు మళ్ళీ చేస్తా, బాయ్. బా జాను, స్నాక్స్ తినాలంది. నేను పావ్ బాజీ ఆర్డర్ చేసుకుంటున్నాను, నీకు ఏమైనా కావాలా? సుషు, ఆ పావు బాజీ తిన్న వెంటనే నీ చేతిలో అంతా ఎంత ఎర్రగా అయితే తెలుసా? దట్స్ బికాస్ దాంట్లో కలర్ ఉంటుంది కాబట్టి. అయితే పునుగులు తింటా. ఇంట్లో మఖనా చేస్తా తిను. సమోసా, బాయిల్ చనా తింటావా? ఇవన్నొద్దు, థిక్ షేక్ ఆర్డర్ చేసుకుంటా. ఈ గ్రీన్ టీ తాగు. జాను, ఏంటి? పానీపూరి అన్న తింటా కదా, ఇట్స్ ఏ హెల్దీ స్నాక్ జాను. సరే. వర్షం పడుతున్నట్టుందే. ఓ షిట్, బట్టలు. సరే, తొందరరా, వెళ్దాం.
హలో, వర్షం పడేటప్పుడు పానీపూరి తినొద్దు. వెల్కమ్ టు టేస్టీ ఖానా. తినకపోతే బతికి వేస్ట్ రా నానా. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా? మొగలాయ్ చికెన్ బిర్యానీ. జాను జాను పాజ్ చేయి. జాను, తినడం వద్దన్నావు, ఒప్పుకున్నా. చూస్తే మన క్యాలరీస్ పెరుగుతాయా చెప్పు? ఈ వంట తింటే క్యాలరీస్, చూస్తే క్రేవింగ్స్ మరింత పెరిగిపోతాయి. ముందుగా సాఫ్ట్ అండ్ టెండర్ చికెన్ పీసెస్ ని తీసుకొని క్రీమీ వైటిష్ స్వీట్ కవర్ లో క్రిమ్సన్ రెడ్ కలర్ కారం వేసి అలా లైట్ గా ఏం చూస్తారు ఇది? చేసి జాను, ఏది కడుపుకి ఎలాగో దిక్కులేదు, కళ్ళతో అయినా ఆనందాన్ని పొందనే కదా ప్లీజ్. కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తగిలిచ్చారనుకోండి, ఐ కాంట్ వాచ్ దిస్. వా ఆ స్మెల్ ఏదైతే ఉందో అది మీదాకి వస్తుంది కదా. ఆనియన్స్ ని సన్న సన్నగా చాప్ చేసి, అలానే గ్రీన్ మిర్చి ని కూడా ఎట్లాంటి 4 పలకలుగా కట్ చేసి, ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తో పాటు లైట్ గా ఆయిల్ వేసి తగిలిస్తే ఇంకా చాలు. జాను, ఎందుకు బంద్ చేసినావు జాను? ప్లీజ్ జాను, చూడని కదా. ఆ ప్రోగ్రామ్ లో రెసిపీ తక్కువ, అడ్జెక్టివ్స్ ఎక్కువ ఉన్నాయి. అది చూస్తుంటే నాకే ఆకలేస్తుంది. నాకు కూడా వేస్తుంది ఆకలి. సుషు చూడు, చూస్తూనే 1 డే అయిపోయింది. జస్ట్ ఇంకో 20 days. ఏ హ్యాబిట్ అయినా మనం అలవాటు చేసుకోవడానికి 21 days పడుతుందంట. జస్ట్ 20 more days టు గో. ఓకే, మీరు సూపర్ అండి. మీరు డైట్ చేయడం కాకుండా బ్రో చేత కూడా డైట్ చేస్తున్నారు. నాకు కూడా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, నేను కూడా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను. అది సరే కానీ నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పు. యాక్చువల్గా దీనికి సుశాంత్ బ్రో కావాలండి. సుశాంత్ లేడు, అదేదో గచ్చిబౌలి దగ్గర మీటింగ్ ఉందని ఫ్రెండ్తో వెళ్ళాడు. గచ్చిబౌలియా? బ్రో ఆఫీస్ అక్కడ కాదే. ఓ ఏంటి? ఇఫ్ మై గెస్ ఇస్ రైట్, సుశాంత్ బ్రో ఇప్పుడు అంతే అంటావా? అంతే అండి. ఒకవేళ కాకపోయినా సీన్ ఏదో బాగుంది, రాసేయచ్చు. బేబీ, ఇవాళ లంచ్కి ఏం తిన్నావు? ఏం తింటా? 2 పుల్కా, 2 బాయిల్డ్ ఎగ్స్. అంటే కొద్దిగా మైనీస్ వేసుకున్నా, ఒకేసారి ఆపడం కష్టంగా చాను. మరి నిన్నేమో క్రేవింగ్ అది ఇది అని ఫుల్ మూడ్ ఆఫ్లో ఉండే, ఇవాళ ఏంటి ఇంత జాలీగా ఉన్నావు? నాకెందుకో నువ్వు ఇవాళ మండి, బిర్యానీ అలాంటివి ఏమైనా తిన్నావేమో అని డౌట్. అంటే అది జాను, అంటే ఫ్రెండ్ వెళ్దామంటే వెళ్ళాను, ఆయిల్ తక్కువ వేయమని చెప్పాను. బేబీ, మన హెల్త్ని మనమే చూసుకోకపోతే ఎట్లా? చూస్తూ మన బాడీని మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. కొంచెం కాన్షియస్గా ఉండు, ఏం తింటున్నావు ఏంటి అనే దానిపైన. రోజు బయటేనా? బేబీ, నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నేను ఎలా ఆలోచిస్తున్నాను తెలుసా? మనం బిర్యానీ తినకుండా, క్రిస్పీ చికెన్ వింగ్స్ తినకుండా, ఘీ కారం ఇడ్లీ తినకుండా, మసాలా వడ తినకుండా, గులాబ్ జామున్ తినకుండా, సాఫ్ట్ డ్రింక్స్ తాగకుండా 100 years బతికి మాత్రం ఏం బీకుతాం చెప్పు? జాను, నేను బతకడానికి తినే టైప్ కాదు, తినడానికే బతుకుతా. అందులో హైదరాబాద్లో ఉంటూ డైటింగ్ అనే కాన్సెప్ట్ నాతో అయితే కాదు జాను. నాకు మోటివేషన్ వచ్చేది అప్పుడప్పుడు. అండ్ దెన్ యూ డూ లైక్ దిస్. అంటే ఎలాగో ఓపెన్ అప్ అయిపోయాం కదా జాను. అంటే ఇప్పటివరకు